ఎవ్రీవన్, దిస్ ఈస్ ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చాలా రోజుల తర్వాత చాలా మంత్స్ తర్వాత ట్రావెల్ చేయబోతున్నాను అనమాట. అండ్ ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నాను అని తెలుసుకోవడానికి మీరు ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. అండ్ మీన్ వైల్ ఇక్కడ నేను చూపెట్టేది ఏంటంటే, ఇది ఒక కెమెరా బ్యాగ్ కమ్ ట్రావెల్ బ్యాగ్ అనమాట. నేను చాలా ఇయర్స్ తర్వాత ఒక బ్యాగ్ తీసుకున్నాను అండ్ ఇదే అన్ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ బ్యాగ్లో ఇంట్రెస్టింగ్ థింగ్స్ రెండు ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి సైడ్ బ్యాగ్ అనమాట. దీనిలో పార్టీషన్స్ కూడా ఇచ్చారు. ఇదేంటంటే నార్మల్గా మనం పర్స్ కానీ ఏదైనా చిన్న చిన్న థింగ్స్ పెట్టుకోవచ్చు, ఈజీగా అవైలబుల్ ఉంటుంది. అండ్ యాజ్ యూ నో, నేను ట్రావెల్ బ్లాగ్స్ కూడా చేస్తుంటాను కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఉన్న చిన్న కెమెరా సెటప్ లైక్ గోప్రో ఆర్ మొబైల్ ఆర్ సెల్ఫీ స్టిక్ అండ్ పవర్ బ్యాంక్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా చిన్నవి పెట్టుకోవచ్చు అనేసి నా ఐడియా. అండ్ బ్యాగ్లో కూడా ఇలా మధ్యలో ఒక పార్టీషన్ ఉంటుంది. మనం కావాలనుకుంటే 2 లేయర్స్గా యూజ్ చేయొచ్చు, వద్దు అనుకుంటే సింగిల్ లేయర్గానే యూజ్ చేయొచ్చు. అండ్ నేను చెప్పిన సెకండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇలా ట్రైపాడ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ట్రైపాడ్కి వీళ్ళు సపరేట్గా సైడ్కి ఇలా క్లిప్స్ ఇచ్చారు, మీద ఒక క్లిప్ కింద ఒక క్లిప్. ఇలా దీనికి అటాచ్ చేసేయచ్చు. ఈ 2 థింగ్స్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. మెయిన్గా తీసుకోవడానికి కూడా కారణం ఇదే. బ్యాగ్ చూసాక నాకు అనిపించింది ఏంటంటే, ఇది 1 డే ఆర్ 2 డే ట్రావెల్ కోసం అయితే బ్యాగ్ అయితే పర్ఫెక్ట్. ఇలా కెమెరా గేర్ పెట్టుకోవచ్చు అండ్ బ్యాగ్లో కూడా స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు ఇలా ఈ సైడ్ బ్యాగ్లో ఇలా పార్టీషన్ కూడా పెట్టుకోవచ్చు. ఒకవైపు చార్జర్స్ ఇలా పెట్టేయచ్చు, ఇంకొక వైపు కెమెరా పెట్టేసేయచ్చు అండ్ మొబైల్ కూడా పెట్టేయచ్చు. పర్స్ అలా కూడా ఇందులోనే పెట్టేసేయచ్చు. బట్ ఇన్ కేస్ కనుక ఇలా నాకు సెల్ఫీ స్టిక్ నాకు పెద్దగా అయిపోయింది కాబట్టి నేను మధ్యలో పార్టీషన్ని తీసేస్తున్నాను. అలా అన్నీ ఇందులో వేసేసుకొని ఈ సైడ్ బ్యాగ్ అనేది కింద లేయర్లో పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ కాదు అనుకుంటే మనం సపరేట్గా సైడ్ బ్యాగ్ ఒకటే యూజ్ చేయొచ్చు బయట. కూల్. ఇలా అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను అనమాట. అండ్ నేను వెళ్ళేది 1 డే ట్రావెల్కి కాబట్టి ఐ హ్యావ్ టు సీ ఈ బ్యాగ్ వర్తేనా కాదా ట్రావెల్. చూద్దాం. ఆల్ సెట్ అనమాట. ఇంకా ఈవినింగ్ బస్, ఇంకా లంచ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకుంటాను. అండ్ ట్రావెల్ వ్లాగ్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు షార్ట్ వీడియోస్ చేసేదాన్ని జస్ట్ ఫర్ ఇన్స్టాగ్రామ్ అలా పెట్టేదాన్ని. ఈసారి కంప్లీట్ ట్రావెల్ వ్లాగ్ అనమాట, ఫస్ట్ టైం. చూడాలి హౌ ఇట్ విల్ టర్న్ అవుట్ అని. దెన్ ఈవినింగ్ కలుద్దాం. ఆల్ సెట్ బాగుంది. అండ్ ఇది కూడా బయటనే వేసుకున్నాను, అవైలబుల్ ఉంటుందని. ఇది 1 or 2 డే ట్రిప్కి అయితే పర్ఫెక్ట్. ఇంకా ఎక్కువ రోజులు ట్రావెల్ ప్రోగ్రామ్ ఉంటే కనుక ఇదితో పాటు ఇంకొక బ్యాగ్ క్యారీ చేయాల్సి వస్తుంది. అది ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రైన్ స్టేషన్కి వెళ్ళాలి. ట్రైన్ ఎక్కి అక్కడ నుంచి ఫ్రాంక్ఫర్ట్కి వెళ్తే అక్కడ మన ట్రావెల్ బస్ వెయిట్ చేస్తుంటుంది. సీ యూ దేర్. మనం తీసుకోవాల్సిన ట్రైన్ ఫస్ట్ది, అది ఫ్లిక్స్ ట్రైన్ అంటారు, టువర్డ్స్ స్టుట్గార్ట్. అండ్ నేను దిగాల్సింది ఫ్రాంక్ఫర్ట్ షూట్. ఫ్లిక్స్ ట్రైన్ అంటారనమాట. ఇప్పుడు ఫ్లిక్స్ బస్ అనేది చాలా ఫేమస్. ఎప్పుడైనా ట్రావెల్కి ఫ్లిక్స్ బస్సే ప్రిఫర్ చేసాము. అండ్ ట్రైన్ మేబీ కొత్తగా పెట్టారనుకుంటా. మీతో పాటు నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం. చాలా రీజనబుల్ ప్రైజెసే ఉంటాయి. €10 నుంచి స్టార్ట్ అవుతాయి. జర్మనీలో ఎక్కడికి వెళ్ళాలన్నా మోస్ట్లీ €10 ఆర్ €15 ఆర్ €20 ఈ మధ్యలోనే ఉంటాయి. చాలా రీజనబుల్ అనిపిస్తాయి టికెట్ కాస్ట్. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, జర్నీ టైంలో నేను బుక్ రీడింగ్ ఆర్ మొబైల్ చూడడం కానీ చేయను అనమాట. బికాజ్ నేను సిక్ అయిపోతాను, తలంతా తిరిగిపోతుంది, హెడేక్ వచ్చేస్తుంది. ట్రైన్ ఎక్కగానే నేను కొంచెం మొబైల్లో ఏదో చెక్ చేస్తూ ఉండే. ఆ కొంచెం టైంకే హెడేక్ వచ్చేసింది. ఇంకా అట్లీస్ట్ ఒక ½ an hour కళ్ళు మూసుకొని రిలాక్స్ అవుతే కానీ నేను మళ్ళీ సెట్ అవ్వను అనమాట.
మనం దిగాల్సిన డెస్టినేషన్ వచ్చేసిందనమాట, ఫ్రాంక్ఫర్ట్. 1.5 hours పట్టింది అంతే జర్నీ టైం. దిగగానే నా ప్రాబ్లం ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ దిగగానే స్టేషన్లో అటు ఇటు 2 rounds వేస్తానమాట. అంటే నాకు ఆ స్టేషన్ని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. సో ఇటువైపు వెళ్ళాలా అటువైపు వెళ్ళాలా అని. నేను దిగేసరికి 7 అయింది ఇప్పుడు టైం. ఏంటంటే నాకు నైట్ 11కి అనమాట బస్. ఇక్కడ నుంచి 11 or 11:30 కల్లా. సో ఇప్పుడు అంతసేపు టైం ఉంది కాబట్టి జస్ట్ పక్కన ఏదన్నా సైట్ సీయింగ్ ప్లేస్ ఉంటే వెళ్దామని అనుకున్నాను. సో దానికోసమే టికెట్ కాస్ట్ వచ్చేసి 2 euros ఉంటుంది లోకల్లో ట్రావెల్ చేయడానికి, 1 way. అండ్ అది 2 hours వ్యాలిడ్ ఉంటుంది ఆ టికెట్. అండ్ నేను ఇప్పుడు ఉంది ఎస్బాన్లో అనమాట. అండ్ నేను వెళ్ళబోయే ప్లేస్ అది ఫ్రాంక్ఫర్ట్ మెయిన్ టవర్స్. నేను వెళ్ళాల్సిన ప్లేస్ టౌన్ లాగే అంటారు, అక్కడే మెయిన్ టవర్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి 8 minutes చూపిస్తుంది అండ్ 5 stops ఇక్కడ నుంచి. ఈ బిల్డింగ్ వచ్చేసి యూరోపియన్ బ్యాంక్ది అండ్ పక్కనే కామర్స్ బ్యాంక్ది కూడా ఉంటుందంట. సో చాలా పెద్ద బిల్డింగ్. అండ్ దీనిలోకి మనం కూడా ఎక్కొచ్చంట, లైక్ టాప్ వరకు వెళ్ళొచ్చంట. బట్ నేను వచ్చిన టైం లైక్ 7:30 ఇలా అయింది కాబట్టి సో ఈ టైంలో అయితే అలౌ చేయరు. సో యూజువల్లీ చాలా పెద్ద క్యూ ఉంటుందంట అండ్ మీది వరకు అలౌ చేస్తారంట. బట్ యా, మేబీ సమ్ అదర్ టైం. సో ఇలా కాసేపు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. పక్కనే ఒక చిన్న పార్క్ ఉంది, అక్కడ కూడా కూర్చోవచ్చు కాసేపు. అండ్ ఇప్పుడు నాకు టైం వచ్చేసి 8. నాకు బస్సు ఉంది 11:30కి నైట్. సో చాలా టైం ఉంది. యాక్చువల్లీ కొంచెం లేట్గా స్టార్ట్ అవ్వచ్చు అనుకున్నా, కాకపోతే మా సిటీ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి ఈ టైంలో బస్ ఆర్ ట్రైన్ కనిపించలేదన్నమాట, ఉన్నది అదొకటే. సో ఈ టైంకి వచ్చేసాను. సో ముందే ప్లాన్ ఉండే, లైక్ కొంచెం ఈవినింగ్ వచ్చేసి ఉన్నా కూడా ఇక్కడ కాసేపు చిన్న ప్లేస్ ఏదన్నా చూడొచ్చు అనుకుని ఉండే. సో అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నా. అండ్ దెన్ బ్యాక్ టు ట్రైన్ స్టేషన్ అనమాట. నా బస్కి ఇంకా 45 minutes ఉంది. సో ఇక్కడే కొంచెంసేపు రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అప్ అవ్వచ్చు, ఇంకా బస్ ఎక్కేసి పడుకోవడమే ఉంటుంది. సో నేను వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అవుతుంది అనమాట. సో ట్రైన్ స్టేషన్కి వచ్చేసరికి 10 దాటింది. ఇక్కడ చైనీస్ రెస్టారెంట్లో నూడిల్స్ తీసుకుని ఉండే చిన్న ప్యాక్. సో అలా నా డిన్నర్ అయిపోయిందనమాట నూడిల్స్ తోటి. నేను ఎక్కబోయే బస్ వచ్చేది ఇక్కడికే అనమాట. సో ఇక్కడ నాతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు ఎక్కేవాళ్ళు, తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు యాక్చువల్లీ పక్కన. సో ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నాను అని మీకు చెప్పలేదు కదా, టు బీ కంటిన్యూడ్ అనమాట. సో నేను ఇక్కడికి వెళ్ళాను అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపించబోతున్నాను. అప్పటి వరకు స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. See you in my next video. Bye.